అమరావతిని చంద్రబాబు గారు పదే పదే హైదరాబాద్తో పోలుస్తూ ఉంటారు. హైదరాబాదుకు అమరావతికి ముడిపెట్టకూడదు. హైదరాబాదుకు ఆదాయం తెచ్చిపెట్టింది అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కాదు, సచివాలయం కాదు, మంత్రుల నివాసాలు కూడా కాదు, హైకోర్టు కాదు, కేవలం ఐటీ కంపెనీలు, పరిశ్రమలు. హైదరాబాదుకు వెళితే ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పని దొరుకుతుంది, ఉపాధి అవుతుంది. ఎటు చూసిన పరిశ్రమలు, సినీ పరిశ్రమల నుంచి ఫార్మా, చిన్న మధ్య తరగతి తరహా పరిశ్రమలు వేల సంఖ్యలో ఉంటాయి. అవే హైదరాబాదుకు అంతటి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మరొక వైపు టూరిజం సిటీగా కూడా హైదరాబాద్ ఇన్కమ్ తెచ్చిపెడుతుంది. మరి జనాభాలో చూస్తే హైదరాబాదులో ప్రజలు 2 కోట్లు దాటేశారు. అమరావతిలో 2 లక్షల మంది కూడా లేరు. పైగా ఎలాంటి పరిశ్రమలు లేవు. ఏదైనా పరిశ్రమలు ఉంటే తప్ప అక్కడ హోటల్ రంగమైనా, సినీ రంగమైనా, మరో పరిశ్రమ అయినా వచ్చి వాళ్తుంది. జనాభా లేని చోటకు వచ్చి వారు ఏం చేస్తారు? అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప. మరి ఆ ఖర్చు పెట్టేది ఎన్నేళ్ళకు వస్తుందో కూడా, ఆ పెట్టుబడి వస్తుందో కూడా రాదో కూడా తెలియదు. అంచనాలు కూడా లేవు. అమరావతిని చూస్తే ఎవరికి కూడా ఉండదు, ఆ తలంపు రాదు, అంచనాలు ఉండవు. అందుకే వెనక్కి తగ్గిపోతారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప అక్కడ మరో పరిశ్రమకు ఇప్పట్లో అవకాశమే లేదు. అమరావతిలోనూ వేగంగా పరిశ్రమలు వస్తే తప్ప నిదానంగా డెవలప్ అయ్యే అవకాశాలే లేవు అక్కడ. మరొకవైపు హైదరాబాదుకు అమరావతికి వాతావరణంలో కూడా తేడా. హైదరాబాదులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, కావలసినంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ స్థిరపడడానికి ఇష్టపడతారు. వచ్చిపోయే వారితో కలకల్లాడుతుంటుంది. రోజుకు హైదరాబాదుకు 5 లక్షల మంది పైగా వివిధ పనుల కోసం అనేక ప్రాంతాల నుంచి వచ్చి వాళ్తారు. అదే అమరావతికి అంత సీన్ ఇప్పుడు ఉందా? ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా తెలియదు. క్వశ్చన్ మార్క్. ఆ ప్రశ్నకి సమాధానం లేకుండా పోయింది. మరి ఏమైనా వర్షం వస్తే పడవలు వేసుకొని వెళ్ళాలి అనేటటువంటి భయం కూడా ఇప్పుడు ప్రజల్లో ఉంది. పదే పదే హైదరాబాదుతో అట్లాంటి అమరావతిని పోలిక చేయకుండా నిదానంగా అమరావతి పైన అభివృద్ధి చేసుకొని వెళితే చంద్రబాబుకు మంచిది. అంతే తప్ప ఆకాశానికి నిచ్చెనలు వేస్తే అబాస్పాలయ్యేది ఎవరో కాదు అని అంటున్నారు. నమస్తే.